నమస్తే. తెలంగాణలో సివిల్ సప్లై పైన భారీ కుంభకోణం జరిగిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ రెండు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ చూసుకుంటే 600 కోట్ల అవినీతి జరిగింది, బీజేపీ 1100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఈ ప్రస్తుతం దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఏమో 1100 కోట్ల అవినీతి జరిగింది, బీజేపీ పార్టీ ఏమో 600, అంటే వీళ్ళు అటు ఇటు అని చెప్పేసి చెప్తున్నాను. సో నిజంగా అంత కుంభకోణం జరిగింది అసలు ఏడ జరిగిందో చూపెట్టమని అన్నాం 2 రోజులు సంది. ఎవరు ఎందుకు ముందుకు వస్తలేరు? ఒక పేపర్ పట్టుకొని రావాలి కదా. మైకుల ముంగడికి వచ్చి ఏదైనా మాట్లాడవచ్చు, నేను కూడా మాట్లాడతా. కేసీఆర్ గారు నిన్న బాగా డ్రగ్స్ తీసుకొని పప్పుబ్బా ఇట్లా పడిపోయింది అని మాట్లాడతా. నిజమైపోద్దా? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, పలానా సీసీ కెమెరాలు అన్ని బంద్ ఉన్న కాడ జాగా చెప్తా. అట్లా అర్ధరహితంగా మాట్లాడొద్దు కదా. ఇప్పుడు నేను చెప్పింది తప్పనేది మీకు కూడా తెలుసు. అట్లా నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంలో ఉంటున్నప్పుడు ప్రజలకి జరుగుతున్నటువంటి వాస్తవాలు చెప్పాలి. కానీ మీ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం, మీ యొక్క ఉనికి కోసం అబద్ధాలని ప్రజల చెవులలో పెట్టుకుంటూ పోతూనే ఉంటాం, నింపుకుంటూ పోతూనే ఉంటాం అని అంటే ఎవరైనా మెచ్చరు కదా. ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు. నువ్వు పొద్దున్న లేసే బీజేపీ, బీఆర్ఎస్, బీబీ ఈ బోగస్ బ్యాచ్ ఏదైతే ఉందో పొద్దున్న లేసే బోగస్ మాటలు మాట్లాడుతారు. వీళ్ళు ఒక్కటి కూడా నిజాలు మాట్లాడతలేరు. నిజంగా ఏమైనా అర్థవంతంగా ఉందా అని అంటే, ఎందుకంటే లక్షలాది మంది, కోట్లాది మంది రైతులు కూడా చూస్తారబ్బా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, నిజంగానే ప్రొక్యూర్మెంట్ టైంకి చేసిందా, లేకపోతే ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి పైసలు టైంకి ఇచ్చిందా, వాళ్ళప్పుడు ఎట్లుంటే వీళ్ళప్పుడు ఎట్లుంటే అని కంపేర్ చేసుకుంటారు కదా. నేనేమంటున్నా, ప్రభుత్వము సన్నబియ్యానికి సంబంధించి వ్యవహారం ఇదంతా. మనకు కావాల్సినటువంటిది ఏంటిది అని అంటే, కేసీఆర్ చేయలేనటువంటి పని కాంగ్రెస్ పార్టీ చేస్తామని అన్నది. ఏంది? అందరికీ సన్నబియ్యం ఇస్తామన్నాం. అందరికీ సన్నబియ్యం వేయాలి అని అంటే సన్నబియ్యం కావాలి కదా, సన్నబియ్యం కొనుక్కోవాలి కదా. ఈ సన్నబియ్యం కొనుక్కోవాలి అని అంటే ఎవరి దగ్గరనైతే ఉంటాయో మనం టెండర్లు కాల్ఫర్ చేసినాం. అయితే అందరు రకరకాలుగా పైసలకి సంబంధించి కొటేషన్లు ఇస్తారు. ఒకడు 10 రూపాయలు ఇస్తాడు, ఒకడు 50 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు ఇస్తాడు. అయితే ఇది ఇక్కడికి ఆపేసేసినాం, ఎందుకంటే ప్రైజెస్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి మనం ఆపిన ఎవరికి ఇంక ఇయ్యలేదు. అట్లాంటప్పుడు ఇయ్యలేనప్పుడు ఇచ్చేసిర్రు, 1000 కోట్ల కుంభకోణం వచ్చేసింది. బిడ్డర్స్లలో ఎవడైతే ఎక్కువ వేస్తాడో వాంది తీసుకొని వీళ్ళే లెక్కలు కట్టేసేసుకొని ఇంత కుంభకోణం జరిగిపోతుందని ఓడనేస్తారా? ఈ బుద్ధి తక్కువలు తప్ప ఈ ప్రపంచంలో ఓడేయాడు. ప్రభుత్వం నుంచి ఓకే అని చెప్పి అవతలోడికి ఎక్కువ ధర గిట్ట ఇచ్చింది అని అంటే, తక్కువకి మార్కెట్లో అందుబాటులో వస్తున్నప్పుడు ఎక్కువకి ఎందుకు ఇచ్చినావు అనేటటువంటి ఆరోపణలు వస్తే కనీసం సహేతుకంగా ఉంటాయి. అసలు ఎవరికి ఇంక ఇయనే ఇవ్వకపోయే అది వద్దనుకుంటే వద్దనుకున్న దాని మీద ఆరోపణలు ఎట్లా వేస్తావు? అండ్ ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటున్నప్పుడు 1700 రూపాయలకి క్వింటల్ లెక్క వడ్లని అమ్మేసింది టెండర్లలో. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు అది అట్లా ఆగిపోవడంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క సమీక్ష తొలి క్యాబినెట్ మీటింగ్లోనే ఆయన చెప్పినటువంటిది ఏంటిది అని అంటే, 1700కి ఎట్లా అమ్ముతారు, ముచ్చట లేదా క్యాన్సిల్ చేయరు అని అన్నారు. క్యాన్సిల్ చేసారు. మళ్ళీ అమ్మితే ఈరోజు 2100 రూపాయలు వచ్చింది. మరి ఆడ నీకు 400 రూపాయలు పెరిగింది, 1100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి యాడ్ అయినాయి. ఇది తగ్గించినట పెంచినట? ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ 10 సంవత్సరాలలో మిల్లర్లు ఏ గ్యారంటీ లేకుండా ఉంటున్నటువంటి ధాన్యం మొత్తం మాలకాడ పెడుతుంటే, అవినీతి కుప్పలు తెప్పలుగా జరుగుతుంటే ఏ ఒక్క మిల్లర్ మీద నన్ను ఇప్పటి వరకు చర్యలు తీసుకురా? 10 ఏళ్ళలో నేను అడుగుతున్నా, తీసుకోలే. ఎప్పుడైనా అవినీతి చేసేటోడు, కుంభకోణాలు చేసేటోడు మిల్లర్లతోటి జత కలుస్తాడు. ఆలీలు కలిసినాయిగా కుంభకోణం అయ్యేది. కానీ కొరడా చూపిస్తాడు వాడనా? నువ్వు నేను కలిసి పని చేయాలనుకుంటున్నాం, నేను నిన్ను కొడుతున్నాను అనుకో, నువ్వు చేసిన దొంగతనం రా అని చెప్పి నీతోటి కలిసి దొంగతనం చేస్తేనేమో నువ్వు నన్ను కూడా అనాలి. కానీ నువ్వు దొంగతనం చేసినా నేను జైలేసి తంతున్నాను అనుకో, నువ్వు నన్ను దొంగతనం అని ఆరోపించగలుగుతావా? నువ్వు నేను ఒకటని ఆరోపించలేవు కదా. దొంగ పోలీస్ సపరేట్ ఉంటారు. 2 దొంగలు ఒక లెక్క ఉంటారు. 2 దొంగలు అంటే బీఆర్ఎస్ కరప్టెడ్ మిల్లర్స్. కానీ కాంగ్రెస్ మిల్లర్స్ అంటే ఏంటంటే దొంగ పోలీసు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ పోలీసు అయితే అవినీతి పరులైనటువంటి కొంతమంది మిల్లర్లు వాళ్ళు దొంగల కిందకి చర్యలు కూడా తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ మొదట కావాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, 25 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క సన్న బియ్యం మనకు కావాలబ్బా అందరు తినాలంటే. 35 రూపాయలకి అందుబాటులో సన్న బియ్యం ఉందని చెప్పి వాళ్ళు అన్నారబ్బా. ఈ టెండర్లలో మొత్తం ఇవన్నీ చూస్తే ఎక్కువ ధరలు వచ్చినాయి కదా. మరి వీళ్ళు ఏమో మార్కెట్లోకి ఇంత తక్కువకి వస్తున్నాయి అని అన్నారు కదా. కాదు, ఏడనో చెప్పు. నువ్వు చెప్పినావు కాబట్టి 3 రూపాయలు ఎక్కువకి ఇస్తాం. 35 రూపాయలు నువ్వు అంటున్నావు, 3 రూపాయలు ఎక్కువకి ఇస్తాం. వచ్చి ఇప్పియ రాదు. నీ క్వింటాల్కి 300 రూపాయలు ఎక్కువ, కిలోకి 3 రూపాయలు ఎక్కువ అంటే క్వింటాల్కి 300 రూపాయలు ఎక్కువ. మరి ఇవ్వాలి కదా, ఇప్పియాలి కదా. నువ్వు అందుబాటులో వస్తుందంటే లాభమో చెప్పని నువ్వు చేయిపోయి 50 చిల్లర రూపాయలు ఎవరో ఎందుకో కొటేషన్ ఇస్తే ఆపినాం, పని ముందుకు పోతలేదు. నువ్వు 33 రూపాయలకే అయ్యి మనం మొత్తం మీద పని అయితే ముందుకు సాగాలి. ప్రభుత్వ ఖజానా కూడా ఏది ఎక్స్పెండిచర్ తగ్గాలి, వ్యయం అనేటటువంటి తగ్గాలి, ఖర్చు.
ముందుకు రారేమి? ఈరోజు మనం ఒకటే ఛాలెంజ్ చేసినాం, 30 రూపాయలకు అందుబాటులో వస్తుంది కదా అని నువ్వు అన్నావు కదా, ఇద్దరు కలిసి 3 రూపాయలకి ఎక్కకిస్తాం, రేపు అమరవీరుల స్థూపం కాడికి రావాలి, వచ్చి ఇగో 33 రూపాయలు మేము ఒప్పుకుంటామంటే వాళ్ళ సమక్షంలోనే అమరవీరుల సాక్షిగా ఈ ప్రభుత్వం వాళ్ళ నిర్ణయంతో ముందుకెళ్ళిపోతుంది. ఇంకా దాంట్లో ఎట్లాంటి శశపిషలు లేవు. కానీ ఒకవేళ నువ్వు రాలేకపోయినావు అనుకో, ముక్కు చెవులు పట్టుకొని ముక్కు నేలకు రాసేసి మేము ఉత్తుత్త ఆరోపణలు చేసినాం, బట్టగాల్చి మీద వేసినాం, మా కాడ ఎటువంటి ఆధారాలు లేవు, ఉత్తనే బతుకు తెరువు కోసం మేము చేసినాం అని చెప్పి నువ్వు మాట్లాడాలి, ఒప్పుకోవాలి. ఎందుకంటే ఉత్త ఆరోపణలు అనేటటువంటి చాలా డేంజరస్. ఇంకోటి ఇదే దోవలో చూసుకుంటే ఇంతకుముందు ఆర్ ట్యాక్స్ వసూలు చేశారు, బి ట్యాక్స్ వసూలు, ఇప్పుడు కొత్తగా ఉత్తమ్ కుమార్ సంబంధించి యూ ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు అని చెప్పి షెల్లెడ్డి మహేశ్వర్ రెడ్డి. ఏమో మరి ఇక బీబీలని అడగాలి, నేను అదే అంటున్నా కదా, ఈ బోగస్ బ్యాచ్ ని అడగాలి. ఇక అది ఎక్కడ వసూలు చేసిరు ఏందనేటట్టు గిట్లనే వెనక వచ్చిండు వాళ్ళ దాంట్లోకించి బెంజ్ కార్లు ఇచ్చారు, తాళాలు ఇచ్చారు, పలానా హోటల్ కార్డు ఇచ్చారు అని అన్నాడు. నెక్స్ట్ డే మీడియా అందరు ముందుకు పోయి, సార్ మీ కాడ ఆధారాలు ఉన్నాయన్నావు, పలానా ఇన్ఛార్జ్ గారి మీద ఆరోపణలు చాలా స్ట్రాంగ్ చేస్తున్నావు, బెంజ్ కార్లు ఏడిచ్చారో చెప్పంటే ఇచ్చినోడు చెప్పాలి, తీసుకున్నోడు చెప్పాలి అన్నాడు. ఏమన్నా ఏమన్నా అర్థం పడదాం ఉందా? అంటే జనాలంతా తలతిక్కలు అనుకుంటురా? పాగల మాటలు మాట్లాడితే అన్ని నీకే, లేకపోతే గంగిరెద్దు లెక్క తలకాయలు పనికే సాగవు అవన్నీ తెలంగాణలో. బీఆర్ఎస్ మీ మిత్రపక్షం ఉన్నప్పుడు నడిచిపోయినాయి మీవి, ఇప్పుడు నడవనీయం. ఎన్ని ప్రయత్నాలు చేసినా నడవనీయం. మీరు అబద్ధాలతోటి బహిరంగంగా బజార్లకు వచ్చేసి బరి తెగించి మాట్లాడుతుంటే మేము నిజాలతోటి మాత్రం నిటారుగా నిలబెట్టి కడుగుతాం, బరివాతలు చేసి తిప్పుతాం మిమ్మల్ని నిజాలతోటి. త్వరలో ఈ సివిల్ సప్లైకి సంబంధించిన కుంభకోణం ఏదైతే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర కూడా ఒక్కొక్కటి బయట పెడతా అని చెప్పేసి ఒక పేపర్ ఏదైతుందో అది తీసి ఇట్లా చూపిస్తున్న పరిస్థితి. ఇక నేనే చూపిస్తా ఆ పేపర్, ఎవడన్నా తలకు మాసినోడు తప్ప ఈ ప్రపంచంలో ఎవడు చేయడు కా పని. ఇంకా నేనే చూపిస్తున్నప్పుడు ఆయన చూపించా, గీత ఇచ్చిండే ఆ పేపర్, జూమ్ చేయబ్బా. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని 2 ప్రైవేట్ పార్టీల మధ్యలో ఉందో పట్టుకొని వచ్చి ఇచ్చిండు. ఇక్కడ తెలంగాణ సర్కార్ ఇడని చూపెట్టు, దీనికి తెలంగాణ సర్కార్కి ఏం సంబంధం? అంటే జనాలు ఒక కాగితం పట్టుకుంటే ఏదైనా సరే ఫోటో పడుతుంది కదా, ఒకటి ఆధారాలు చూపించిన బీజేపీ నేత అని అనుకోవాలి. కాబట్టి అలా ఫేక్ ప్రాపగండా న్యూస్ ఎటు ఉంటాయి కదా, ఏదో ఉదరగొడదామని చెప్పి స్కెచ్ చేసినట్టు పాప నడవు కదా, నడుస్తాయా? నడవు కదా. మేము ఒక్కటే ఓపెన్ ఛాలెంజ్ అంటున్నాం, 38 రూపాయలు ఇస్తాం భయ్, 35 రూపాయలకే దొరుకుతున్నాయి అంటున్నావు. 38 రూపాయలు మేము కాలేజీలు పట్టుకొని మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకుంటాం. మేము దా వచ్చి ఇప్పించేసి అయిపోతుంది, అందరికి సన్నబియ్యం వస్తుంది. ఏ ప్రజానికమైనా సన్నబియ్యం కావాలని కోరుకుంటారు. ఇన్ని రోజులు తెలంగాణలో ఏ రోజు సన్నబియ్యం మీరు పెట్టలే. నీ మన్మడు నా మన్మడు పిచ్చి పిచ్చి కథలు మొత్తం బాగా చెప్పినావు, ఊదర కొట్టినావు. అసలు ఇక నీ మాటలు వింటనైతే ఇక భూకాయలాసు ఎట్లయిపోయిందంటే మన జీవితాలు ఈ మరుక్షణం మారిపోయినాయి, మళ్ళీ ఆయన వెళ్ళిపోయినాక యథావిధికి వచ్చిన అన్నట్టు అయిపోయింది. సో స్లోగా ఏవైతే ఆకాంక్షలు మనం మాట్లాడుకున్నామో, ఏవైతే నెరవేర్చుకోవాలనుకున్నామో ప్రజా పరిపాలన సాగుతుంది. ఇది పేదోళ్ళు నమ్మలేటటువంటి పాన్ పరాగ్ దగ్గరికి మొదలు పెట్టుకుంటే దానికి కూడా అని చెప్పి విర్రవీగేటటువంటి వాడు తీసుకునే డ్రగ్స్ దాకా కూడా ఉక్కు పాదంతో ఈరోజు అరికట్టేటటువంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు అంత చక్కగా చేస్తున్నారు. ప్రజలు హర్షిస్తున్నారు. ఈరోజు రైతులకు కూడా ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత 40 రోజుల దాకా పైసలు ఇచ్చిన మొఖాలేనా మీరు? మేము 4వ రోజు కల్లా పైసలు పడుతున్నాయి. పరిపాలన మాటిచ్చినాం, కష్టాలలో ఆర్థికంగా వెనక్కి నెట్టేసిపోయారు, అయినా కూడా సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఒక పక్క ప్రజాస్వామ్యం, ఏ రోజైనా ముఖ్యమంత్రి బయటకు వచ్చి జవాబులు చెప్పి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి చరిత్ర ఉండేనా తెలంగాణలో? లేకపోతే ఎవరో గాలి మాటలు మాట్లాడితే కూడా మంత్రులు వచ్చి కూర్చొని మరి ప్రెస్ మీట్లు పెట్టి జవాబులు చెప్పేటటువంటిది ఉండనా? ఇది మా వీక్నెస్ కాదు, ఇది ప్రజల పట్ల మాకుంటున్నటువంటి చిత్తశుద్ధి. దాన్ని వేరే లెక్క చూస్తే మేమేం చేయలేం. 100 మంది నమ్మిన మాసంటోడు అన్నాడు, ఎందుకన్నా గాడోడు గాలి మాటలు మాట్లాడితే మీరందరూ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. 100 మంది వాళ్ళ మాటలు నమ్మినా వాళ్ళ 100 మందికి కూడా నిజమేందో చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి మనం పోవాలి అని గదే కాంగ్రెస్ పార్టీ. కానీ కోట్లు కుంభకోణాలు, 1,00,000 కోట్ల కుంభకోణాలు చేస్తుంటే కూడా, ఆధారాలతో చూపిస్తుంటే కూడా ఏనాడు ఒక చర్యలు తీసుకోలే, ఒక్కరోజు కూడా చర్యలు తీసుకోలే. అటు బీజేపీ వాడు తీసుకోలే, ఇటు బీఆర్ఎస్ వాడు బయటకు వచ్చి జవాబుదారితనంగా బతకలే. ఇన్ని సంవత్సరాలు అబ్బా ఎన్నికల కంటే ముంగటి దాకా ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు? 2,70,000 కోట్ల అప్పు ఉంది ఈ రాష్ట్రం మీద అని అన్నారు. తీసి చూస్తే తాటపడతాం 7,00,000 కోట్లు వెళ్ళింది. ఇదేంద్ర నాయన అమ్మడు అంత నడు ఇంతగానం ఉన్నాయని చెప్పి అందరు పర్సన్ అయినమ్మా. ఈరోజు వచ్చి ఏమైనా గ్యారంటీలు అంటుడు. దొంగతనం చేసిన దొంగనే వచ్చి పరామర్శించడానికి వస్తే ఏం చేస్తారు? బట్టలు తీసి తమ్మాన్ని కట్టే తంతరా లేదా? కాకపోతే ప్రజాస్వామ్యం కాబట్టి బతికి బట్ట కడుతురు. ఏది నాన్ వైలెంట్ గా మేము ఉంటాం కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈరోజు రూలింగ్ లో మీ అసొంటోళ్ళు. దయచేసి మేము కోరేదల్లా ఒకటే, నిరాధారమైనటువంటిది సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేస్తే మీ ఉనికికే ప్రమాదము. అబద్ధాన్ని కూడా ప్రజలు కొంచెం నిజమని నమ్మొచ్చు,
కానీ ఊకే అబద్ధాలు చెప్తున్నారు అనేటటువంటి నిజం తెలిసిందనుకో మిమ్మల్ని పాతరేస్తారు, వేయబడబోతున్నారు. మీ ఇద్దరిని నిజాలతోటి కడిగేటటువంటిది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. పారదర్శకమైనటువంటి పరిపాలన మేము చేస్తున్నాము, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధితో ముందుకు సాగుతున్నాము. ప్రజల ఆశీర్వాదంతో మీరు ఎన్ని చేసినా ఇట్లాంటివి నడవవు. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. తెలంగాణలో ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించిన కుంభకోణం జరుగుతుందని చెప్పేసి పార్టీ నాయకులు ఏదైతే ఆరోపిస్తారో అవి కేవలం బట్టగాల్చి మీద ఇస్తున్న పరిస్థితి. ఎవరైతే మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఏలిటి మహేశ్వర రెడ్డి ఎవరైతే చెప్పారంటే 35 రూపాయలకే దొరుకుతుందని చెప్పి, సో మీరు ఇంకా 38కి వేయండి. సో 38 కలిపి మేము సీఎం గారికి కాలేజీలో పట్టుకొని మేము బతుకులాడుతూ, సో 38కి మీకే ఇప్పిస్తాం, మీరే వచ్చి తీసుకోండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అలాగే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన, ప్రజాపాలన. ఇది ఏ రోజైనా సరే మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, సీఎం ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా లేదు. కానీ ఇప్పుడు మా దగ్గర ఈ కాంగ్రెస్ పాలనలో మంత్రులు కావచ్చు లేదా సీఎం వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్న పరిస్థితి. సో ఇది ప్రజాపాలన అని చెప్పేసి చామా రామ్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, హైదరాబాద్.